పట్టణ ప్రజలకు విజ్ఞప్తి అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. మనకు మన 6వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా నాకు రాష్ట్ర స్థాయి ఈ మున్సిపాలిటీకి 50 నుంచి 1,00,000 జనాభా ఉన్నటువంటి పట్టణాల్లో గుర్తించి స్వచ్ఛాంధ్ర అవార్డు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆ అవార్డు వచ్చినందుకు ప్రజలందరూ కూడా సహకరించి ఆ అవార్డు రావడానికి మనము పట్టణ ప్రజలందరూ కూడా సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా రాబోయే కాలంలో జాతీయ స్థాయిలో కూడా అవార్డు వచ్చేదానికి మేము ప్రజలందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే పలమనేరు అనేది ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా వచ్చేదానికి మా పురపాలక సంఘం తరఫున మేము కానీ సిబ్బంది కానీ పారిశుద్ధ్య కార్మికులంతా నిరంతరం కృషి చేస్తున్నారు. వారి సహకారంతోనే ఈరోజు అవార్డు వచ్చేందుకు అవకాశం కలిగింది. వారికి సపోర్ట్గా ప్రజలందరూ కూడా గుర్తించి ఇంటింటికి పోయినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వడము, ప్లాస్టిక్ ఏదైతే నిషేధించామో ఆ ప్లాస్టిక్ అంతా కూడా నిషేధ ప్లాస్టిక్ వాడకుండా ఏదైనా బట్ట సంచులు కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ అవి వాడి మనకు వాతావరణ కాలుష్యం లేకుండా, ఎందుకంటే ప్లాస్టిక్ అనేది అనేక అనర్థాలకు మూలం. మన కంపోస్ట్లో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి పేర్కొన్న చెత్తను మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఇటీవల మన గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో అక్కడ క్లీన్ చేయడం జరిగింది. 12 లక్షలు పెట్టి తిరిగి మళ్ళీ అటువంటి చెత్తను అక్కడ మనం ఉత్పత్తి చేసుకుంటాం. ఇంటి దగ్గరనే మన తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం వల్ల పొడి చెత్త అంతా కూడా రీసైక్లింగ్ పోయి మళ్ళీ రీయూజ్ పోతుంది. అలాగే తడి చెత్త అంతా ఎరువుగా మార్చి అక్కడ రైతులకు ఉపయోగపడే విధంగా, మొక్కలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది. అలాగే ఇంటి దగ్గరే మన మొక్కలు చాలామంది పెంచుకుంటూ ఉంటారు టెర్రస్ గార్డెన్ పైన. అటువంటి వారందరూ కూడా ఇంకా మంచి ప్రోత్సాహం అందించి అక్కడ హోమ్ కంపోస్ట్ తయారు చేసుకొని ఇంటి దగ్గర ఎరువుగా మొక్కలకు ఉపయోగించుకోవచ్చు, కూరగాయలు ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ చేయడం వల్ల మనకు మంచి వాతావరణం ఉంటుంది. మనకు అక్కడ పరిసరాలు కూడా మీరు ఎవరింటి దగ్గర వాళ్ళు పరిసరాలు మీ ఇంట్లో కాబట్టి ఇంట్లో చెత్తను బయట వేయకుండా వర్కర్లకు ఇచ్చి మీ ఇంటి దగ్గర డ్రైన్లో కానీ చుట్టుపక్కల కానీ పరిసరాలు శుభ్రంగా పెంచుకొని మంచి వాతావరణంలో ఉండాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ ఒక అవకాశం ఉంటే ఒక చెట్టు నాటింది పలమనేరు ప్రజలందరూ కూడా మంచి వాతావరణంలో ఉంటారని ఆశిస్తున్నారు.